ప్రభువు వచ్చుచున్నాడు. మరణాతా. దేవుని బోరా శబ్దము వీనే గడియ వచ్చినది. దేవుని బోరా శబ్దము వీనే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యం లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బోరా శబ్దము వీనే గడియ వచ్చినది. దేవుని బోరా శబ్దము వీనే గడియ వచ్చినది. ప్రభు వచ్చుచున్నాడు. మరణాత. ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్నటువంటి తండ్రి, నీకనేక స్తోత్రములు. నీ శిష్యుడైనటువంటి యోహానుసే వ్రాయించిన ప్రకటన గ్రంథమును నీ భక్తుడైనటువంటి అస్కలిత బ్రహ్మసారి ఎం దేవదాసు అయ్యగారు వివరముగా వ్రాసినటువంటి ప్రకటన గ్రంథ వివరణ పుస్తకములో నుండి ధ్యానాంశములు చేసుండగా మీరే నా తండ్రి మీ జ్ఞాన ఆత్మతో సహాయము చేయండి. చదువుతున్నటువంటి నాకును వినుసున్నటువంటి నీ వారికందరికీ వినగల చెవి, గ్రహించగల మనస్సును, చూడగల ఆత్మనేత్రమును, నీ రాకడలోకి ఆయుత్తపడగల కృపా నీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి మహిమ పొందమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము. ఈ పుస్తకమును చూసిన మర్మముగానున్నది, అనగా బహిరంగ పరచబడలేదు. ఈ పుస్తకములో ఎక్కడా చూసినను ప్రభువు వచ్చెదరని తెలియసున్నది. లోకమంతటిలో ఏమి జరుగుతున్నదో, పరలోకములో ఏమి జరుగుతున్నదో, పాతాళలోకములో ఏమి జరుగుతున్నదో ఇది తెలియజేయుచున్నది. ప్రభువు వచ్చి పెండ్లి కుమార్తె సంఘమును తీసుకుని వెళ్ళునని యున్నది. సైతాను పనినంతటిని నాశనము చేయునను యున్నది. బైబిలులో పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండు భాగములలోని సంగతులు బాగుగా జరిగినవి, అనగా పూర్తిగా జరిగినవి. మూడవ భాగమయ్యున్న ప్రకటన గ్రంథములోని సంగతులు త్వరలో జరగనయ్యున్నవి. ఇందు 1900 సంవత్సరముల సంగతి జరిగినది, అనగా క్రొత్త నిబంధనలో జరిగిన 100 సంవత్సరములకు ప్రకటన గ్రంథము బయలుపడినది. గనుక మొత్తము చూసినట్లయితే ఈ 1924 సంవత్సరములు కాలము ఈ ప్రకటన గ్రంథకాలమై ఉన్నదని తెలియసున్నది. దేవదాసు అయ్యగారనగా దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు అయ్యగారు ప్రార్థన చేస్తూ, ప్రభువా, ప్రకటన గ్రంథం వివరములోని కొన్ని జారినా సిక్కే
సేరినా సిక్కే అని దేవదాసయ్య గారు అన్నారు. అందుకు ప్రభువు, మీరు వివరించిన అట్లు జరుగును గాని నేను వివరించిన అట్లు జరగదు అని పలికిరి. అప్పుడు దేవదాసయ్య గారు, ప్రకటన గ్రంథమును వివరించున్నది నేను కాదు, ప్రభువా మీరే అని స్తోత్రము చేసి ప్రారంభించిరి. ఉదాహరణకు, పాదరసమును పట్టుకొనలేరు, ఎందుకంటే అది జారిపోవును. అట్లే ప్రకటన గ్రంథము దొరకదు. పసుపు చేతిని రాసుకున్న ఎడల పాదరసము దొరుకును. ప్రకటన గ్రంథ నెరవేర్పు కాలము సమీపించినది గనుక దైవ సన్నిధి యందున్న ఎడల తెలియబడును. దేవుడు ఈ కాలమందు ఎక్కువ మందికి తెలియపరచుచుండెను. ఈ కాలము వేలము కాలము అనగా సాటించు కాలము, అందరకు తెలియజేయు కాలము. ప్రభువు తెలియజేయుచున్నను, కొందరు భక్తులు నిరాకరించుచున్నారు. ఇది అద్భుతమే, ప్రకటన కూడా అద్భుతమే. మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథములోని మొదటి అధ్యాయము పుస్తకమంతటికి ప్రవేశ అధ్యాయమై ఉన్నది. ఈ అధ్యాయములోని సంగతి ఇదివరకే మొదటి శతాబ్దములోనే జరిగి ఉన్నది. ఈ అధ్యాయము ప్రభువు యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను కనపరుచుచున్నది. 2-3 అధ్యాయములలోని సంఘములకు కూడా ప్రభువు ప్రత్యక్షము కానయ్యున్న ప్రత్యక్షతయై ఉన్నది. అందులో 1 ఎఫెసు సంఘ ప్రత్యక్షత, 2 స్ముర్న సంఘ ప్రత్యక్షత, 3 పెర్గెము సంఘ ప్రత్యక్షత, 4 తుయతైరా సంఘ ప్రత్యక్షత, 5 సార్దిస్ సంఘ ప్రత్యక్షత, 6 ఫిలదెల్ఫియా సంఘ ప్రత్యక్షత, 7 లవోదికయ సంఘ ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయములు. ఇందులో సంఘములను గూర్చి వివరణ ఉన్నది. అవి మన కాలములోనివి కావు. అనగా ఆ 7 సంఘములు చిన్న ఆసియాలోని 7 పట్టణములు. 2 వాటిని పోల్చి ప్రకటనలోని 7 సంఘములలోని అనుభవ అంతస్తును ప్రభువు యోహానుకు బయలుపరసిరి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. మొదటి అధ్యాయమునందు పద్మాస్ ద్వీపములో పరవాసి అయిన యోహాను ఆత్మవశమై ప్రభువు యొక్క మహిమ ప్రత్యక్షతను చూసెను. 2-3 అధ్యాయములలోని 7 సంఘముల యొక్క పరిపూర్ణ వధువు రూపమును చూసెను. 4వ అధ్యాయమునందు పైకి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనని స్వరము వినబడెను. వెంటనే యోహాను ఆత్మవశుడై పద్మాస్ ద్వీపమునందుంచి పరమునకెక్కిపోయి ప్రభువు కనబరిసినవన్నీ చూసెను. ఇదే ఆత్మ సంసార స్థితి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయములకు మధ్య రేప్సర్ విమిడియున్నది. ఇది బహుమర్మముగా 12వ అధ్యాయములోనున్నది. 2-3 అధ్యాయములలో ప్రభువు భూమి మీద సంఘముల మధ్య తిరుగుచున్నట్టున్నది. 4వ అధ్యాయములో యేసు ప్రభువు
సంఘములతో పాటు పైకి వెళ్ళిపోయెను. అక్కడ ధనస్సు వలె కనబడెను. తండ్రి మహిమా సింహాసనమును ఆవరించియున్న ధనస్సు ప్రభువునకు గుర్తు. ఆ సింహాసనము ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనము ఎదుట గాజు సముద్రముండెను. తరువాత 24 పెద్దలు ఉన్నారు. ప్రకటన గ్రంథము 4:10. పాత నిబంధన భక్తులు 12 మంది, క్రొత్త నిబంధన భక్తులు 12 మంది, మొత్తము 24. వీరు 7 సంఘములలో నుండి వెళ్ళినవారు. అక్కడ వారికి 24 పెద్దలు అను కొత్త పేరుండును. పాత నిబంధన భక్తులలో ఒక పెద్ద యోధా. ఈ యోధా వరసలలో తయారైన వారు కోట్ల కొలదిగా నుందురు. అట్లే క్రొత్త నిబంధన భక్తులలో పేతురు ఒక పెద్ద. ఈ పేతురు వరుసలో తయారైన కోట్ల కొలదిగా పరమందు ఉందురు. ఈ 24 భాగములు కలిసి ఒక సంఘమే. అది ఆది కాలము మొదలు రేప్సర్ వరకు ఉండువారు 2 భాగములు. పాత నిబంధన వారు, క్రొత్త నిబంధన వారు. ప్రకటన 1:20. 7 దీపస్తంభములు, 7 సంఘములు. నేను లోకమునకు వెలుగయ్యున్నాను, మీరును వెలుగయ్యున్నారని ప్రభువు పలికెను. ప్రభువు లోకమునకు వెలుగయ్యున్నట్టు ప్రభువు యొక్క సంఘము కూడా లోకమునకు వెలుగయ్యున్నది. అందుకని సంఘమునకు దీపస్తంభమని పేరు కలిగినది. 24 పెద్దలను, 4 జీవులను సృష్టికర్త అయిన దేవుని కీర్తించిన స్థితి ఈ అధ్యాయములో చూడగలము. 5వ అధ్యాయము. క్రైస్తవ దేవాలయములలో పక్షిరాజు ఆకారము గల పీఠము ఉండును. దానిపై తెరువబడిన పెద్ద బైబిలు ఉండును. దానిని ఎవరునూ చదువరు. ఇంటి వద్దనే అందరూ చదువుకొందురు. అది గుడిలో గౌరవార్థమై తెరసి ఉంచెదరు. అలాగుననే పరలోక సింహాసనమునందు తండ్రి కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనము ఎదుట ఒక పెద్ద బల్ల ఉన్నది. దాని మీద పెద్ద ఎత్తున పుస్తకమొకటి ఉన్నది. ఆ పెద్ద సింహాసనమునొద్ద 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దూతలు ఉన్నారు. అక్కడ ఉన్న దూతలైనను భక్తులైనను ఈ పుస్తకమును విప్పలేరు. ఈ పుస్తకము పేరు శ్రమల గ్రంథము. దానిలో 21 గదుల వివరమున్నది. మొదటి 7 గదులలో ముద్రల శ్రమలు, మరొక 7 గదులలో బోరల శ్రమలు, ఇంకొక 7 గదులలో పాత్రల శ్రమలు ఉన్నవి. ఇవి ఒక శ్రమను మించి ఇంకొక శ్రమ ఉండును. ప్రభువు వచ్చి ఆ పుస్తకమును విప్పెదరు. అప్పుడు 4 జీవులు, 24 పెద్దలు,
కోట్ల కొలది ఉన్న దూతలు పరమందు, భూమియందు, భూమి క్రింద సముద్రములోనున్న ప్రతి సృష్టము ఈ గొర్రె పిల్లకే స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అని స్తోత్రించిరి. 6వ అధ్యాయము. ద్వితీయ ఆరోహణము. ప్రకటన గ్రంథం 3-4 అధ్యాయముల మధ్య మొదటి ఆరోహణము, 6వ అధ్యాయ ప్రారంభమందు ద్వితీయ ఆరోహణమును గలదు. ప్రభువు పెండ్లి కుమార్తె సంఘమును తీసుకొని వెళ్ళి నూతన యెరూషలేములో పెట్టి మిగతా వారి కొరకు భూమి మీదికి వచ్చును. పరలోకమునకు పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిన జయమును సూచించుటకు ఆయన తెల్ల గుర్రము మీద వచ్చును. తెల్లని గుర్రము మీద వచ్చును. ఆయన చేతిలోని విల్లుకు అంబు ఉండదు. అనేకులు ఆయనను వెంబడింతురు గనుక వారినందరినీ వారికి తగిన మహిమ శరీరముతో తీసుకుని వెళ్ళి పరలోకములో ఎక్కడో ఒక చోట పెట్టును. వారికి మరణముండదు. ఇది వారికి ఆశ్రయస్థానము. ఉదాహరణకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనములోనున్న బుద్ధిగల 5 కన్యకులు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిరి. 5 బుద్ధి లేని కన్యకులు మిగిలిపోయిరి. వీరు పైవారితో సమానమైనను కొంచెము ఆలస్యమును బట్టి బుద్ధిగల వారితో వెళ్ళలేకపోయిరి. వీరి కొరకు ప్రభువు తెల్లని గుర్రముపై వచ్చినట్లున్నది. ఈ సంగతి శ్రమకాలము ఆరంభించుననగా జరుగును. పెండ్లి కుమార్తె సంఘములోని వారు మిక్కిలి మహిమస్థితిలో నుందురు. వీరంతా రక్షింపబడినను ఈ గుంపు వారు అనగా 2వ గుంపు వారు పెండ్లి కుమార్తె అంతస్తుకు వెళ్ళలేరు. అది పక్షపాతము కాదు. ఒకవేళ పెండ్లి కుమార్తె ఉన్న స్థలమునకు వీరిని తీసుకొని వెళ్ళినను అక్కడ మహిమను వీరు సహింపలేరు. ఆ మహిమను చూడలేని బాధతో తప్పించుకొని తిరిగి వచ్చి వేతురు. ఎంత సహింపగలరో అంత మహిమలోనే ఉంచెదరు. మహోన్నత మహిమగల స్థలములోనున్న ఆ పెండ్లి కుమార్తె సంఘమునొద్దకు త్రిత్వము త్రియేక దేవుడు తప్ప మరెవ్వరూ వెళ్ళలేరు. మనమును ధ్యానములో ఉండి సిద్ధపడిన ఆరోహణమై అట్టి స్థలమునకు అనగా మహిమ స్థలమునకు చేరగలము. పెండ్లి కుమార్తె సంఘము మిగతా రక్షణ అంతస్తు గలవారి వద్దకు వచ్చినప్పుడు ముసుగు వేసుకొని వచ్చును. ఎందుకనగా పెండ్లి కుమార్తె యొక్క మహిమ ఇతర స్థితి గలవారు చూడలేరు. మోసే కొండ మీదనున్న దైవ సన్నిధి నుండి దిగవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులలో ఎవరునూ ఆయన ముఖమును చూడలేకపోయిరి. అందువల్ల మోసే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము నుండి 35వ వచనము వరకు. రాకడలో సంఘము వెళ్ళిన తరువాత మిగిలియున్న 21 గదులలోని వారికి గొప్ప శ్రమలు వచ్చును. వీరు
శ్రమపడుట పెండ్లి కుమార్తెకు తెలియకుండా తండ్రి మరుగు చేసిరి. పెండ్లి కుమార్తె సంఘము 7 సంవత్సరముల పెండ్లి విందులో వారున్నారు గనుక ఈ శ్రమ పెండ్లి కుమార్తెకు తెలిసిన ఎడల విందును సంతోషముతో ఆరగింపలేరు గనుక తెలియనియ్యరు ప్రభువు. మరియు వారికి నెమ్మది ఉండదనియు తెలియజేయరు. ఉదాహరణకు ప్రపంచమునకు విక్టోరియా మహారాణి గారు ఆ కాలములో తల్లి వంటి వారు. ఇంగ్లాండ్లో మరణావస్థలోనున్నారని ఎం దేవదాసు అయ్యగారు వార్త వినగానే ప్రార్థించి ఏమి వార్త వచ్చునో అని కనిపెట్టుసుండిరి. తీరా అయ్యగారు భోజనము చేయుచున్నప్పుడు వారి సహోదరుడు వచ్చి విక్టోరియా మహారాణి గారు చనిపోయినందున మా కాలేజీకి సెలవిచ్చారని చెప్పాను. ఆ వార్త విని భోజనము చేయలేక అయ్యగారు భోజనము యొద్ద నుండి లేచిపోయేరి. అలాగుననే పెండ్లి కుమార్తె సంఘమునకు ఈ విషయములో ప్రభువు తెలియజేయరు. 7వ అధ్యాయము కృపా అధ్యాయము. శ్రమలలో ముద్రింపబడిన వారు ఈ 6 ముద్రల కాలములో ముద్రింపబడిన వారికి దాసులని పేరు. రాకడలో వెళ్ళిన వారు కుమారులు, ముద్రల కాలములో వెళ్ళినటువంటి వారు దాసులు. వీరు శ్రమకాలమందు మార్పు నొంది రక్షణ నొందినవారు. వారికి కిరీటములు ఉండవు. నూతన యెరూషలేము ఆవరణములో సేవ చేయుదురు. వీరు లోపలి మహిమను చూడలేరు. భక్తుల హృదయములందలి దైవ మహిమ వారి నొసళ్ళ మీద ప్రకాశించును. ఇదే ముద్ర హక్కునకు గుర్తు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. అంత్యక్రీస్తు కూడా తన వర్తకమునకును తన సంఘమునకును సంబంధించిన ముద్ర వేయును. ముద్రింపబడిన యూదులు 1,44,000 మంది, కోటాను కోట్లు అన్యులు రక్షణ పొందిరి. యూదులు రక్షింపబడుట యోహానుకు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహానుకు ఆనందము. ఈ గోత్రములను లెక్కించుట ఇక్కడ జన్మమును బట్టి కాక యోగ్యతను బట్టి ఏర్పడెను. ఈ 12 గోత్రములలోనూ దాను పేరు లేదు. దాను గోత్రపు పేరు లేదు. అది విగ్రహారాధన గోత్రమయ్యున్నది గనుక వారి పేరు లేదు. తెల్లని వస్త్రములు రక్షణకు గుర్తు. ఖర్జూరపు మట్టలు వీరు అంత్యక్రీస్తును గెలిచిన జయమునకు గుర్తు. వీరు శ్రమ నుండి విడుదలను పొందిన తరువాత స్తోత్ర గీతమొకటే పాడుదురు. 8వ అధ్యాయము. ఈ అధ్యాయములో ఆయన అనగా ప్రభువు 7వ ముద్రలో అరగంట నిశ్శబ్దము. 1. ఈ నిశ్శబ్దము శిక్షను ఆపుచేసి సింహాసనంపై కూర్చుండుటకు గుర్తు. 2. క్రొత్త శ్రమ ఆరంభించకముందు రక్షణ గలవారిని పోగు చేయుటకు గుర్తు. 3. మిగతా వారికై ప్రార్థన చేయుట కొరకు గుర్తు. 4. స్వల్ప శిక్షకు మారక కఠిన శిక్షకు వెళ్ళువారిని గుణపరిచి మార్చుటకు ఈ అరగంట నిశ్శబ్దం గురుతయున్నది.
యోహాను శ్రమలన్నీయు ఒక్కమారే చూడలేడు గనుక అభిప్రాయమును మార్చుటకు 7వ అధ్యాయములోని రక్షణ జాబితాను చూపించెను. 7 దేవదూతలు 7 బూరలు ఊదుట, వేరొక దూత బలిపీఠము నొద్దనున్న దూత. ఈ దూత క్రీస్తు ప్రభువే. ఈయనకు యెహోవా దూత అని పేరు కూడా కలదు. ఆయన ప్రజలందరి కొరకు బలి అయి మరణమును జయించి పరమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నిత్య విజ్ఞాపన చేయుచుండెను. అందుకే లోకాది నుండి పరిశుద్ధులు చేయు ప్రార్థనలన్నీయు ఈయనకే, అనగా యేసుక్రీస్తు ప్రభువే అందుకొనును. గనుకనే దోపార్తిని శాతపట్టుకొని ఆయన ఉండెను. 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు మొదటి శ్రమ, అనగా పాతాళము నుండి దయ్యములు వచ్చెను. వాటికి తేళ్లకు బలమున్నట్టు బలముండెను. ఇవి కుట్టిన 5 మాసముల వరకు బాధ ఉండును గాని మరణము ఉండదు. 6వ దూత బూర ఊదినప్పుడు 2వ శ్రమ కలిగెను. బంధింపబడిన 4 దయ్యములు విడిపింపబడుట, దేవునిని తృణీకరించి దయ్యములనే పూజించిన వారికి, అనగా సాతానును ఆనుకొన్న వారికి దయ్యముల వలన శిక్ష. మొదటి 2 శ్రమలు దేవుని ముద్రగల సృష్టికి గాని ఏ మొక్కకు గాని గడ్డికైనను శ్రమ లేదు. దేవుని ముద్రలేని మనుష్యులకే ఈ శ్రమలు. 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత, ఈయన కూడా క్రీస్తు ప్రభువే. ముద్రలు, బూరలు, శ్రమలు అవిశ్వాసులకును, పాత్రల శ్రమలు అంత్యక్రీస్తునకును ఎప్పటికీ మారు మనస్సు పొందని వారికిని కలుగును. 7వ బూర శివర కృపాకాలాంతమున వచ్చును. ఈ శ్రమ చూసిన యోహాను భరించలేడనియు చనిపోవుననియు ప్రభువు ఎరిగి యోహానుకు నెమ్మది, ధైర్యము, సంతోషము కలుగజేయుటకు బలిష్ఠుడైన దూతగా క్రీస్తు ప్రభువు దిగివచ్చెనని వ్రాయబడెను. మహిమ మేఘము మీద రాజ టీవీతో వచ్చెను. ఈ దూత క్రీస్తు ప్రభువే. చిన్న పుస్తకము మిగతా శ్రమలున్న పుస్తకము, తినుట అర్థము తెలుసుకొనుట, ధ్యానమునకు తీపి, నెరవేర్పుకు సేదు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన అనేక భాషలలోనికి ప్రసురమైన వాటిని సూచుటకును, శ్రమకాలములో జరుగు సంగతులను సూచుటకును, యోహాను మరలా ప్రవశించుటకును వచ్చును. 11వ అధ్యాయము. 11వ అధ్యాయములోని సంగతులు జరుగు వరకు ఏమియో వ్రాయవద్దని యోహానుకు ఆజ్ఞ ఆయను. పరలోక ఆలయము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. పరలోక సాక్షులను పంపి సువార్త చెప్పుటలో నరులకు మరొక కృపా సమయమిచ్చుచున్నారు ప్రభువు. సాక్షులిచ్చు వార్త
ఆ చిన్న పుస్తకములోనున్నది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనములోని ప్రజలు వంటి కఠినులకు ఇంకొక కృపాసనమును ఇచ్చుచున్నారు. ఆలయ బలిపీఠము ఆవరణము అనగా ఇవి పరలోకము నుండి వచ్చినవి, యూదుల మతములోనివి కావు. కొలత విశ్వాసమును బట్టి అన్యులమైనను యూదులమే. విశ్వాసమును బట్టి యూదులైనను అన్యులైనను విశ్వాసులే. అంత్యక్రీస్తు శిష్యులు విశ్వాసులను హింసింతురు. అనేక మంది యూదులు అంత్యక్రీస్తుతో వడంబడిక చేసుకొని అతని శిష్యులైరి క్రీస్తును నిరాకరింతురు గనుక వారు అన్యులు కారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము, రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26-27 వచనములు. కొలకర్ర విశ్వాసుల సంఖ్యను కనుగొను శక్తికిని అధికారమునకు గుర్తయ్యున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము. ఆలయము రాళ్లతో కట్టబడినది కాదు, విశ్వాసుల సంఘమునకు గుర్తు. బలిపీఠము విశ్వాసులకు సమర్పణకు గుర్తు. బలిపీఠము విశ్వాసులకు సమర్పణకు గుర్తు. 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు అవిశ్వాసులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందురో ఆ సమయము దానియేలు 2వ అధ్యాయం 31-45 వచనం వరకు, 7వ అధ్యాయం 3వ వచనం నుండి 27 వచనం వరకు, లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనము వరకు. అన్యుల కాలము నెబుకద్నెజరుతో ఆరంభించి అంత్యక్రీస్తుతో అంతమగును. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములోని అన్యుల సంపూర్ణ కాలము ఇది కాదు, అన్యులు క్రీస్తును అంగీకరించు కాలము 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు. అంత్యక్రీస్తు కాలము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనము. స్త్రీ యొక్క బలహీన శిశువు దాగుకొనిన కాలము. దానియేలు 12వ అధ్యాయము 7వ వచనము. సాక్షుల ప్రకటన కాలము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనము. యూదుల నిబంధనను అంత్యక్రీస్తు కొట్టివేయు చివరి 3.5 సంవత్సరములు. దానియేలు 9వ అధ్యాయము 27వ వచనము. 2 సాక్షులు. వీరు 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభములు. జకర్యా 4వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు. మోసే పెండ్లి కుమార్తె సంఘములో మృతుల గుంపుకు ముంగుర్తు. అలాగే ఏలియా సజీవుల గుంపుకు ముంగుర్తు. వీరు 7 సంవత్సరముల శ్రమకాలములో వచ్చి క్రీస్తు పక్షముగా మాట్లాడి ప్రజలను హెచ్చరింతురు. యోహాను కూడా వచ్చును. ఈ యోహాను కూడా వచ్చును అనగా ప్రకటన గ్రంథమును రాసిన యోహాను గారు కూడా వచ్చును. ఈ కడవరి గుంపును ప్రభువు తట్టు త్రిప్పగల సువార్త పని ఎంత గొప్ప పని! వీరితో నీవుందువా ఓ విశ్వాసీ? వీరిలో నీవుందువా?
వలీవా చెట్లు. యూదులు ప్లస్ అన్యులు ఈజ్వల్ పెండ్లి కుమార్తెలో మహోన్నత వాసులు సాక్షులుగా వత్తురు. తక్కిన వారు భయపడుతురు. సాక్ష్య శక్తి పరిశుద్ధాత్మ వలన కలుగును. పరో ఆహాబు గుణములు అంత్యక్రీస్తులో ఉండును. గోనె బట్ట నాటి దుస్థితికి సూచన. పాతాళ మృగము సంపును. వారు సావలేదు, వారు పరవశులైరి. ఎవరు? ఆ ఇద్దరు సాక్షులు. 12వ అధ్యాయం. క్రైస్తవ సంఘమునకు 3 బిడ్డలు. ప్రకటన 12వ అధ్యాయం. మొదటి బిడ్డ ఈ మగ శిశువే, అనగా రాకడలో కొనుపోబడిన వారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. రెండవ బిడ్డ మిగిలిన వారు, అనగా ముద్రల శ్రమలకు విడిచిపెట్టబడిన నామక క్రైస్తవులు. వీరిని మిఖాయేలు చేత పడద్రోయబడిన ఘటసర్పము దాని అనుసరులు హింసింతురు. మారు మనస్సు పొందిన అనేకులు ఎత్తబడై ఎక్కువ మహిమలేని చోటైన అరణ్యములో శివర కఠినమైన 3.5 సంవత్సరములు పోషింపబడి శ్రమ తప్పించుకొనును. ఈ కాల మృతులకు భక్తులకు మొదటి పునరుత్థానములో పాలు కలదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. ఇక మూడవ బిడ్డ బోరల శ్రమలలోను పాత్రల శ్రమలలోనున్న మహాకఠినులు విశ్వాసులైనను ఉండిపోదురు. సాతాను వీరిని హింసించును. మృతులకు భక్తులకు మొదటి పునరుత్థానములో పాలు కలదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. దానియేలు 12వ అధ్యాయము 2వ వచనము. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనము. దాగోను సాతాను. దాగోను డ్రాగన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అదే దాగోను. డ్రాగన్ ఇంగ్లీషు దాగోను, సాతాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో ఉన్నట్లుగాను, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో ఉన్నట్లుగాను, ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవునిని ఎదిరించి సాతానుగా మారిపోయినది. నరుడు సాతానుకు లోబడని ఎడల సాతానును ఇదివరకే అగ్నిహోత్రములో పడవేసియుండును. అతడు ఆత్మరూపి గనుక దేవునితో సంభాషించగలడు. ఎప్పుడును నరుల మీద నేరములు మోపుచుండును. అది తండ్రికి ఎంతో విషారం. నేటి కాలములో క్రైస్తవులైనటువంటి వారు దేవుడు చేయవద్దన్న పనులు చేసి, ఆ పనులు చేసినటువంటి వారి యొక్క సాడీలు నేరములన్నీ ప్రభువుకు చెప్పుతుంటే, కుమారుడు ఏదైనా తప్పు చేస్తే ఆ విషయమును తండ్రికి వచ్చి చెప్తే ఆ తండ్రి హృదయం ఎంత బాధపడతాదో, అలాగ ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవునికి ఎంతో విషారం. విశ్వాసులు ఇది గమనించుకోవాలి. నామకార్థ క్రైస్తవులు, విశ్వాసులు, అవిశ్వాసులు, రాకడ విశ్వాసులు, అభిషిక్తులైనటువంటి దైవ సేవకులు సేవ చేస్తున్నామనుకుంటుంటే వారు ఈ విషయాన్ని గమనించుకోవాలి. మన మీద సాడీలు చెప్పేవాడు ఉన్నాడు. మనం చేసేటువంటి తప్పుడు పనులు పట్టుకెళ్ళి మన తండ్రి అయినటువంటి ప్రభువుతో చెప్పుతున్నప్పుడు ఆయనకి ఎంత విసారం ఆలోచించండి, గమనించుకోగలరు.
అతడిప్పుడు ఎవరు? సాతాను పరలోకంలో లేడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము వాయమండల లోకములోనున్నాడు. రాకడ సమయమప్పుడు భూమి మీదకి పడద్రోయబడును అని అతనికి తెలియను. అతడు దుష్టుల జోలికి పోడు. మనము సిలువ క్రిందనున్నసో అతని బాణములు మనకు తగలవు. మరొక్కసారి, మనము యేసుక్రీస్తు వారి సిలువ క్రిందనున్నసో అతని బాణములు మనకు తగలవు. అతడు ఏదో ఒక రూపమును ధరించుకొని లోకమునకు కనబడగోరును. అతడు కోటాను కోట్ల దెయ్యములను పంపి నరులను సెడగొట్టును. ఉదాహరణకు మనం చూసినట్లయితే సౌలు దేవుని ఆత్మను పొందాడు, కానీ మరలా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చినది. 1 సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 14 వచనం నుండి 23 వచనం వరకు, మత్తయి సువార్త 16 అధ్యాయము 16 నుండి 23 వచనం వరకు. అలాగే యోధ అంటే ఇస్కరియోతు యోధాను గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యుడే, కానీ అతనిలోనికి సైతాను వచ్చింది. మత్తయి సువార్త 26 అధ్యాయము 14 వచనం నుండి 16 వచనం, యోహాను సువార్త 13 అధ్యాయము 23 వచనంలో. అలాగే వారిలో కూడా దయ్యాలు ప్రవేశించినాయి. అంతేకాదు, మరి గెరాసీను దేశంలో ఉన్నటువంటి ఒకనిలోను కొన్ని సమూహములే సేనల దెయ్యాలే ప్రవేశించినాయి. లోకాసు వార్త 8 అధ్యాయము 26 వచనం నుండి 35 వచనం వరకు ఈ యొక్క సంగతిని మనం చూడగలం. మన సహాయము నిమిత్తమై తండ్రి అంతకంటే ఎక్కువ మంది దూతలను పంపుతారు. మనం ప్రార్థన చేసి వేడుకుంటే దెయ్యముల కంటే ఎక్కువైనటువంటి దేవదూతలను పంపుతారు. ఒకసారి ఎలీషా గారి యొక్క విషయంలో, మరి ఎలీషా గారిని చంపటానికి వచ్చినప్పుడు మరి ఎలీషా గారి శిష్యుడు కంగారు పడిపోయాడు. కానీ ఎలీషా గారు వాని కన్నులు తెరవమని ప్రార్థించినప్పుడు దేవుడు ఎలీషా గారి శిష్యుడి యొక్క కన్నులు తెరిచినప్పుడు అతనికి దేవదూతల సైన్యము, అనగా శత్రు సైన్యము కంటే దేవదూతల సైన్యం ఎక్కువ ఉన్నట్టు ఆయన ఆత్మనేత్రములను చూపించినాడు ప్రభు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనమున ఉంటుంది. అతడు ఎర్రని వాడని ఉన్నది, అనగా నరహంతకుడు. ఎవరు? ఈ సాతాను. అతని దూతలకు నక్షత్రములను బిరుదు కూడా కలదు. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 3వ వచనం. ఇది విచారం, విడ్డూరం. పరలోక వాస్తవ్యులు క్రీస్తు ప్రభువునకు గొప్ప జయకీర్తన పాడిరి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం వరకు. దాగోను డ్రాగన్ లేదా సాతాను రెండవ శిశువును సంపజూసెను, గాని ఆ శిశువు యెహెజ్కేలు వలెను, ఏలియా వలెను, ఫిలిప్పు వలెను అరణ్యములోనికి ఎగిరి వెళ్ళిపోయారు. అరణ్యములోకి ఎగిరి వెళ్ళిపోయారు. ఆ శిశువు మీద దాగోను సాతాను దూషణ, శాపములు, గర్జనలు అను ప్రవాహమును వెళ్ళగక్కెను, కానీ అవి ఆ శిశువునకు తగలలేదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. అలాగే 13వ వచనము, 13వ అధ్యాయం, క్రూర మృగము. ఇక 13వ అధ్యాయము, క్రూర మృగము అంత్యక్రీస్తు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రకటన 9వ అధ్యాయం 11వ వచనములో అపోల్లోను అపోద్దోను వలె
ఇతడును సాతాను యొక్క గొప్ప ఉద్యోగి. ఇతనికి సర్వత్రా అధికారముండును. సాతాను యొక్క అవతార పురుషుడని, అవతార మనుష్యుడని అనవచ్చును. ఎవరో? క్రూర మృగము అంత్యక్రీస్తు. ఇతడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సంఘము ఉండదు. ఇక్కడ అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి. రాకకు ముందు అనేక మంది చిన్న చిన్న అంత్యక్రీస్తులు వచ్చి ఉన్నారు, నేడును వచ్చుసూనే ఉన్నారు. క్రీస్తును తండ్రిని నిరాకరించువారే ఆ మృగము అనగా క్రూర మృగము అంత్యక్రీస్తు. వాడు సముద్రములో నుండి వచ్చును అనగా పాతాళము గొయ్యిలో నుండి వస్తాడు. ఇక్కడ దురాత్మల యొక్క ఖైదు ఉంది. ఇక్కడ నుండి అపోల్లోను అపోద్దోను వచ్చేది. అంత్యక్రీస్తు కూడా ఇక్కడ నుండే వచ్చును. ఇతడు మృగము గుణము వంటి గుణము గలవాడు, అద్భుతకరుడు, మహా సౌందర్యవంతుడు, గొప్ప ఉపాయశాలి, గొప్ప ప్రసంగి, మంత్రశక్తి గలవాడు, శాస్త్రములు ఎరిగినవాడు, కోటీశ్వరుడు, బహు క్రూరుడు, రాజ్యతంత ప్రవీణుడు, దయ్యములను కలుగజేయువాడు. అతడు యూదులకు అసత్య వాగ్దానములను చేసి ఒక నిబంధనను ఏర్పాటు చేసి, అనగా దానియేలు 9:27 ఉన్నట్టుగా తుదకు దానిని కూడా కొట్టివేయును, అనగా నిబంధనను కొట్టివేస్తాడు. అతనికి 7 శిరస్సులు అనగా అతని పనిలో తోడ్పడునట్టి 7 సమాజములు ఉండును. దాగోను, అబద్ధ ప్రవక్త, వీరు అతనికి సహాయకులు. అతని 10 కొమ్ములు అనగా 10 మంది రాజులు. అతనికి దెబ్బ తగిలి మానును అనగా తన సహాయకులు కొంతమంది క్రీస్తు తట్టు తిరుగుదురు. ఇదే దెబ్బ. వీరికి బదులుగా కొంతమంది చేరుకొందురు. ఇదే గాయము మానిపోవుట. అస్సూరు అనగా సింహము, పారసీకము అనగా ఎలుగుబంటి, గ్రీకు దేశము అనగా సిరుతుపులి, రోమా అనగా భీకర మృగము. వీటి గుణములన్నీ అతనిలో ఉండును, అనగా క్రూర మృగములో అంత్యక్రీస్తులో ఉండును. దానియేలు 7వ అధ్యాయములో ఉన్నట్లుగా అంత్యక్రీస్తు ఎలుగుబంటి వలె బాహాటముగా మీద పడును. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. దానియేలు 7:25. అతడు ధర్మవిరోధి, పాపపురుషుడు, తానే దేవుడునని చెప్పుకొనివాడు, నాశనపాత్రుడు. దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2:4. అతని ముద్ర 666. అతని సంబంధికులు ఇప్పటికీ చాలామంది లేసిరి. మరి ఒక క్రూర మృగము అంటగా అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథము 13:11 ఉన్నట్లుగా ఇతడు భూమిలో నుండి వచ్చును. 2 కొమ్ములు అనగా మహాబలము గలవాడు, అంత్యక్రీస్తు పనిని వృద్ధి చేయువాడు,
అంత్యక్రీస్తు లోక రాజ్యాధికారి, అబద్ధ ప్రవక్త మత సంఘాధికారి. అబద్ధ సంఘం ఒకటి ఏర్పడును, దానికే వేశ్య అని పేరు. ఇతడు గొర్రె పిల్లవలే కనబడును గాని లోపల తోడేలు స్వభావము కలవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనములు. అతడు మాయ మాటలాడి ప్రజలకు నచ్చచెప్పుటలో వరపుత్రుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. అతడు దేవునిని దూషించును, అంత్యక్రీస్తును పొగడుచుండును. పరిశుద్ధాత్ముడు క్రీస్తును గూర్చి ఎట్లు వివరించుచుండునో అట్లే ఇతడు అంత్యక్రీస్తును గూర్చి తెలుపును. క్రైస్తవ సంఘము యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వమును నిరర్ధరకము చేయుటకై చీకటి సంఘము అనగా వేశ్య, సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తను కలిగియున్నది. క్రీస్తు ప్రభువు వలెనే అంత్యక్రీస్తును మీ నిమిత్తమై గాయపడి శ్రమపడినాడు గనుక ఆయనకు మ్రొక్కండి అని అతడు ప్రజలకు బోధించి నమ్మింపజేయును. అగ్ని కురిపించుట, అంత్యక్రీస్తు ప్రతిమను మాటలాడునట్లు చేయుట, ఈ అద్భుతములు అతడు చేసి చూపును, అనగా అబద్ధ ప్రవక్త చేసి చూపును. వీనిని ఆరాధించుటకు ఒక దినమును అతడే, అనగా అంత్యక్రీస్తును ఆరాధించుటకు ఒక దినమును అబద్ధ ప్రవక్త ఏర్పాటు చేయును. క్రైస్తవులు, అన్యులు దానిని మ్రొక్కుదురు, మ్రొక్కని వారు సంపబడుదురు. ఇక హేయమైనది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనము, 11వ అధ్యాయము 3వ వచనము, 12వ అధ్యాయము 11వ వచనము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. ఈ విగ్రహారాధనయే హేయమైన వస్తువులు. మృగము అక్కడ ఉండును. 14వ అధ్యాయం. గొర్రె పిల్ల పరిశుద్ధులు. శ్రమకాలములో దేవుని ముద్ర కలిగి రక్షింపబడిన 144,000 మంది, అనగా 144,000 మంది యూదులు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. శ్రమ నుండి విముక్తి నొందినందున 1 సింహాసనము ఎదుటను, 2 4 జీవుల ఎదుటను, 3 పెద్దల ఎదుటను క్రొత్త విమోచన కీర్తన పాడుదురు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1-5 వచనములు. అలాగే 7వ అధ్యాయము 4-8 వచనములు. వీరు స్త్రీ సాంగత్యము ఎరుగనివారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. అనగా బబులోను అను అంత్యక్రీస్తు సంఘములో చేరని వారు గనుక హృదయ స్థితిని బట్టి కన్యక అనియు, స్నేహితుడనియు, విధేయులకు సేవకులనియు పేరు కలదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. వీరు కొనబడిన వారు, శ్రమకాలములోని ప్రథమ ఫలము, క్రొత్త కీర్తన పాడినవారు, అబద్ధము లేనివారు, అనింజులు, ముద్రలు ధరించినవారు, గొర్రెపిల్ల వెళ్ళు చోటకే వెళ్ళువారు. 15వ అధ్యాయము. 7 దూతలు
7 పాత్రలు శాతపట్టుకొనియున్నారు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12, 13 వచనములు. 4వ బూరలో చూసిన దూతలు అయ్యో 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 అన్నారు గాని ఈ అధ్యాయములో సృష్టి ఇంకా తిరగదు అని ఉగ్రత చూపవలెనని అనుసున్నారు. ఇదివరకు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో గొర్రె పిల్ల ఉగ్రత అని ఉన్నది. కానీ ఈ అధ్యాయములో దేవుని ఉగ్రత ఉన్నది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. పాత్రలు మృగము మీదకిని అంత్యక్రీస్తు ముద్రగల వారికిని ఏర్పడినవి. స్ఫటికము వంటి సముద్రము ఈ అధ్యాయములోనున్నది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. గాజు సముద్రము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో పరలోక కార్యక్రమమంతయు కనబడును. ఈ అధ్యాయములో అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రమున్నదని ఉన్నది. సముద్రములో అగ్ని ఉండదు. పరలోకములో అస్సలే ఉండదు. ఆ సముద్రము దగ్గర నుండి తెగుళ్ళు వచ్చెను. పాత్రల కాలములో మార్పు పొంది ప్రభువునే పూజించిన వారిని అంత్యక్రీస్తు నరికివేసెను. వారి ఆత్మలు స్ఫటిక సముద్రమునొద్ద నిలువబడినవని వ్రాయబడినది. వీరు భూలోకములో అగ్ని వంటి శ్రమలు అనుభవించి వచ్చినారు గనుక సముద్రము అగ్నితో నిండినట్లు కనబడెను. వీరు 1 అంత్యక్రీస్తును, 2 శ్రమలను, 3 ప్రతిమను, 4 అంకెననగా 666 అంకెను జయించిరి. వీరు మోసే కీర్తన అనగా నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తన పాడుతారు. గొర్రెపిల్ల కీర్తన అనగా ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి కీర్తనను పాడుచున్నారు. వీరు పరలోకమునకు వెళ్ళి ఇట్లు గణపరిచారు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3, 4 వచనములలో వీరు నిలువబడిరి. వీరికి కూర్చుండు హక్కు లేదు. వీరు సేవకులు. వీరు అగ్నిలో పుటము వేయబడిరి గనుక అగ్ని కలవచ్చును. గాజు అనగా వీరు మహిమను భూమి మీదకు ప్రకాశింప చేయును. ప్రభువు ప్రకాశింపచేయుట. 16వ అధ్యాయం. అంత్యక్రీస్తు ముద్రగల వారికి, ప్రతిమకు నమస్కారము చేయువారికి 7 దూతలు పాత్రలు పట్టుకొని ఆజ్ఞ రాగానే కుమ్మరించుటకు నిలువబడి ఉన్నారు. మొదటి దూత భూమిపై కుమ్మరించెను. 2వ దూత సముద్రముపై కుమ్మరించెను. 3వ దూత నదులు జలధారలపై కుమ్మరించెను. 4వ దూత సూర్యునిపై కుమ్మరించెను. 5వ దూత అంత్యక్రీస్తు సింహాసనంపై కుమ్మరించెను. 6వ దూత ఫరాతు నదిపై కుమ్మరించెను. 7వ దూత వాయువుపై కుమ్మరించెను. సాతాను వాయుమండలాధికారి. ఈ కాలములో ఎక్కువ యుద్ధములు వాయుమండలములో జరుగును. ఇక్కడనున్న దురాత్మల సమూహము పాఠము నేర్చుకొనవలనని అట్లు జరుగును. మనలను పాపం ఆ దూతలు ఏమనుకోవాలంటే, ఏమని పాఠము నేర్చుకునవాలంటే, మనము పాపము చేయించిన నరులకే ఇన్ని శ్రమలు దేవుడు రానిచ్చినాడు.
అలాగే మనకు కూడా రాణిస్తాడని గ్రహించుటకు ఈ యుద్ధములు వాయుమండలంలో జరుగుతాయి. దేవుడు న్యాయస్థుడు గనుక తన శిక్షలు నరుల ఎడల, సైతాను సైన్యము వెడల క్రమముగా రానిచ్చును. గనుక ఈ పాఠమును బట్టి చూడగా, నరుడు దేవుని సలహాలు వినకపోతే క్రమముగా దెయ్యముల వలె అగుదురు, దెయ్యముల వలె మారుదురు. గనుక మనము జాగ్రత్తగా నుండవలెను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. తండ్రి సమాప్తమని పలికెను. శిలువ పైకి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుండి 30వ వచనం వరకు. 1 దుష్టత్వమునకు సమాప్తము. 2 కాలము సమాప్తము. 3 అయ్యో అను అర్థమునకు సమాప్తము. 4 సాతాను తెచ్చిన శిలువకు సమాప్తము. తండ్రి వెలుగు కలుగునుగాక అని పలికిన మాట మొదలుకొని తండ్రి ఇక్కడ సమాప్తము అని పలికిన పలుకుతో కాలము సమాప్తమాయెను. 17వ అధ్యాయము. మర్మమగు బాబేలు. బాబేలు అనగా వేశ్య, దేవుని వ్యతిరేకించిన సమాజము. క్రైస్తవ మతములో పెండ్లి కుమార్తె ఎట్లున్నదో అట్లే అన్య మతములలోనున్న సమాజమును వేశ్య అనిరి. మృగమునకు ముందు ఇదే కూలిపోవును. ఈ వేశ్య జలముల మీద కూర్చున్నది. మృగమునకు 7 తలలు. అంత్యక్రీస్తు పాలనలో 7 రాజ్యములు ఉండును. 7 తలలు 7 రాజ్యములకు గుర్తు. 7 కొండలు 7 రాజ్యములు. అవన్నీ దేవునికి విరోధముగా ఏకీభవించి క్రీస్తును ద్వేషింతురు. ఇతర మతములలోని వారు క్రైస్తవ మతములోని భక్తిహీనులను కలిపి ఈ వేశ్యే, వీరికే స్త్రీ అనియు, వేశ్య అనియు, వేశ్య జనమనియు, వేశ్య పట్టణమనియు అందురు. 18వ అధ్యాయము. బాబేలు కూలిపోయెను. ఈ అధ్యాయములో దూత తెలియజేయు సంగతి మిక్కిలి గంభీరమైనది గనుక గొప్ప అధికారముతో వచ్చెను. దూత అనగా క్రీస్తే. ఆయనకు గల మహిమ చేత, ఆయన మహిమ చేత